వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము ఒక కొత్త అతిథి, ప్రధానంగా హైకోర్టు న్యాయవాది మరియు తెలంగాణ రైతు హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా గ్రామీణ ప్రజల గురించి, గ్రామీణ రైతుల గురించి చాలా పరిశోధనలు చేసిన వ్యక్తి, అలాగే ఫీల్డ్ మీద గ్రామాలకు వెళ్ళి అనేక అంశాల పట్ల అధ్యయనం చేసిన వ్యక్తి వాళ్ళ ఇస్రంపల్లి సుదర్శన్ గారు మనతో ఉన్నారు. వారితో ఇవాళ చర్చిద్దాం. రైతు సమస్యలు, ముఖ్యంగా గ్రామీణ రైతుల గురించి, ఏ విధంగా గ్రామీణ రైతుల పరిస్థితి ఉందో మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు సుదర్శన్ గారు. జై భీమ్. జై భీమ్, జై తెలంగాణ, జై ప్రజాస్వామ్యం, జై భారత రాజ్యాంగం. గౌరవనీయులైనటువంటి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. సో ఇవాళ మీరు ఏదైతే పెట్టారో తెలంగాణ రైతు హక్కుల వేదిక, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? తెలంగాణ రైతు హక్కుల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో నేటికి 65% మంది ప్రజలు వ్యవసాయము, దాని అనుబంధ వృత్తుల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వారందరూ గ్రామాన్ని నమ్ముకొని, గ్రామాన్నే తమ సర్వస్వంగా, గ్రామమే తమ భద్రతగా, గ్రామమే తమ ఆర్థిక మూలాలకు, ఆర్థిక భద్రతకు ప్రధాన వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారు. కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి దిశలో అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చాయి ప్రభుత్వ పరంగా. దేశ స్వతంత్రం నుంచి కూడా గ్రామాలే ప్రగతికి పట్టుకొమ్మలు అని అంటారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధితో మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపించడం లేదు. ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, ఎన్ని ఉపాధి హామీలు తీసుకొచ్చినా, ఎన్ని చట్టాలు, అంటే రైతులకు సంబంధించినటువంటి చట్టాలు దాదాపు 200కు పైగా చట్టాలు ఉన్నాయి. కానీ ఈ చట్టాలు ఏవి కూడా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడేటటువంటి వారికి ఆ స్థాయిలో ఉపయోగపడడం లేదనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం. ఏ చట్టాలైతే ఏ జనాల కోసం అయితే తయారు చేశారో ఆ చట్టాల అమలు సక్రమంగా జరగాలి. ఆ చట్టాల అమలు జరగకపోవడం వల్లనే ఈరోజు గ్రామాలు ఇంకా అసమానతలతో కూడినటువంటి పరిస్థితి, విద్య లేనటువంటి పరిస్థితి, వైద్యం లేనటువంటి పరిస్థితి, సరైన జీవన విధానం లేనటువంటి పరిస్థితులు గ్రామాలు జీవిస్తున్నాయి. ఇంకా అసమానతలతో కూడినటువంటి గ్రామ సమాజంగా ఉంటున్నది. ఈరోజు 75 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు గ్రామాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉందంటే, రైతులు అనేటటువంటి మీరు అంటే అసలైన మూలాలను మర్చిపోతుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలలో భూమి సమస్య అనేది లేదు. ప్రధానంగా గ్రామం అంటేనే భూమి అంటేనే గ్రామం. ఎస్. మరి ఈ బడుగు బలైన వర్గాల దగ్గర భూమి లేకుండా, ముఖ్యంగా ఈ దళితుల దగ్గర భూమి లేకుండా వాళ్ళు ఎట్లా సాధికారత సంపాదిస్తారు? గ్రామీణ సాధికారత అనేటటువంటిది భూమి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు, భూమి ప్రధానమైనటువంటి సామాజిక అంతస్తు, భూమి అన్ని రకాలైనటువంటి అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణమవుతుంది. అలాంటి భూమి కొందరి చేతుల్లోనే మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ భూమిని అందరికీ పంచాలనేటటువంటిది ఒక సుదీర్ఘమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్ర, సమానత్వం కోసము సుదీర్ఘమైనటువంటి పోరాటాలు ప్రజలు అనాది నుండి చేస్తూనే ఉన్నారు. భూమిపై పట్టు సాధించాలనే చూస్తున్నారు. కానీ ఆ పోరాటాల్లో భాగంగా అనేకమైనటువంటి చట్టాలు వచ్చాయి. అంటే స్వతంత్రానికి పూర్వము చట్టాలు ఉన్నాయి, స్వతంత్రం తర్వాత చట్టాలు వచ్చాయి. భారత రాజ్యాంగంలో కూడా భూమికి సంబంధించినటువంటి, భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకున్నది. భూ సంస్కరణల వల్ల మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భూ సంస్కరణలు ప్రధానమైనటువంటి భాగంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఆ రాజ్యాంగం అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమలు చేయలేకపోవడం వల్ల ఈరోజు అందరికీ భూమి దక్కడం లేదు. నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లో కోనేరు రంగారావు కమిటీ అనేటటువంటి ఒక కమిటీ వేశారు. అదే నక్సలైట్ల గురించి చేశారు. అది నక్సలైట్ల పోరాటం ఏంటి? నక్సలైట్లు చేస్తున్నటువంటి పోరాటము భూ పోరాటాలు, వర్గ పోరాటాలు. అంటే వర్గ పోరాటం కానీ, భూ పోరాటం కానీ, లేదా సామాజిక పోరాటం కానీ,
వాళ్ళు చేస్తున్నటువంటి సామాజిక పోరాటంలో భాగంగానే వర్గ పోరాటం ఉంది, సామాజిక పోరాటంలో భాగంగానే భూ పోరాటం ఉంది, సామాజిక పోరాటంలో భాగంగానే రాజ్యాధికార పోరాటాలు ఉన్నాయి. ఈరోజు నక్సలైట్లు చేస్తున్నటువంటి పోరాటం కాదు అది. నక్సలైట్లు చేస్తున్నటువంటి పోరాటం సామాజిక పోరాటంలో భాగంగా నక్సలైట్ల పోరాటం అని అంటున్నారు. అది నక్సలైట్లు చేసేది సామాజిక పోరాటం. సామాజిక పోరాటం అంటే ఏంటి? స్వేచ్ఛ సమానత్వం కోసము ఒక సమాజాన్ని ముందుకు నడిపేటటువంటిది, సమాజాన్ని వ్యక్తి సమానత్వాన్ని ముందుకు చెప్పేటటువంటిది సామాజిక సమానత్వం. ఆ సామాజిక మార్పు కోసం పోరాటటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు. కొందరు అంబేద్కర్ రైట్స్ అంటున్నారు, కొందరు నక్సలైట్స్ అంటారు, కొందరు ఇంకో రైట్స్ అంటారు. రకరకాలైనటువంటి పద్ధతుల్లో పిలుచుకుంటున్నారు. అంబేద్కర్ ఆర్థిక రాజకీయ అంటే ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం లేకుండా ఈ రాజకీయ సమానత్వం అనేది అర్థం లేదంటాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు అక్కడ ఇందిరాగాంధీ 24 లక్షల ఎకరాల భూములు పంచింది, ఆయన ప్రధానమంత్రి ఉన్నారు. ఇప్పుడు కనీసం ఏ వర్గాలకైతే పంచింది ఆ వర్గాల చేతుల్లో కనీసం 4 లక్షల ఎకరాల భూములు కూడా లేవు. అంటే అవి అమ్ముకోవద్దని చట్టమే ఉంది. కొన్ని అమ్ముకోవద్దు, కొన్ని కొనద్దు. ఏది ఆ అసైన్మెంట్ అయినా 20 లక్షల ఎకరాల భూములు చేతులు మారినాయి. ఎట్లా మారినాయి అంటారు? ఒకవైపు నక్సలైట్ పోరాటం ఉన్నది, ఒకవైపు సాయుధ పోరాటం జరిగింది, నక్సలైట్ల పోరాటం జరిగింది, భూ పోరాటాలు జరిగాయి, దున్నేవాడితే భూమి మీద పోరాటం జరిగింది. ఇవన్నీ ఉన్నా కూడా 20 లక్షల ఎకరాల భూములు పోయినాయి. ఎట్లా పోయినాయి? చాలా మంచి ప్రశ్న సార్. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. భారతదేశంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి నిరుపేదలు తీసుకున్నటువంటి పోరాట రూపాల వల్ల అటు బాబిజారి పోరాటాలు కానీ, కౌలు పోరాటాలు కానీ, కుండమందుల పోరాటాలు కానీ, సంతాల్ తిరుగుబాటు కానీ, అంటే స్వతంత్రానికి పూర్వం నుండే అనేకమైనటువంటి తిరుగుబాట్లు ఉన్నాయి. అది ఆ ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కోసం వచ్చేటటువంటి పోరాటాల్లో భాగంగా అది బిర్సా ముండా తిరుగుబాటు ఉండొచ్చు, అటు కేరళలో కోల్ తిరుగుబాటు ఉండొచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో బాబిజారి పోరాటాలు ఉండొచ్చు, తెలంగాణ ప్రాంతంలో కౌలుదారి పోరాటాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా భూ పోరాటాల్లో భాగంగా వచ్చినటువంటివి, మార్పు కోసం వచ్చేటటువంటి పోరాటాలే, బతుకు పోరాటాలే. వాటన్నిటినీ అందులో భాగంగా వచ్చినటువంటివే ఈరోజు మనం స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం. ఆ పోరాటాల ద్వారానే భారత రాజ్యాంగం ఏర్పడ్డది. ఈరోజు భారతదేశం మొత్తంలోన అత్యధికంగా పేద ప్రజలకి భూమి పంచినటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అవి 2 తెలుగు రాష్ట్రాలే మొదటి స్థానంలో ఉంటాయి. అత్యధికంగా అసైన్మెంట్ చేసినటువంటి భూమి తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ ఆ అసైన్మెంట్ చేసినటువంటి భూమి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 12 లక్షల, అంటే 2 రాష్ట్రాల్లో కలిపి 24 లక్షల ఎకరాల భూమి, అసైన్మెంట్ భూమి ఈరోజు ఆ ప్రజల చేతుల్లో లేదు. అది మొత్తం కూడా అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పేసి సిర్ప్ అనేటటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వేలో చాలా స్పష్టంగా ఉన్నాయి. అదే నక్సలైట్ల పోరాటం ఉన్నా కూడా ఎట్లా పోయింది అంటే నేను ఇప్పుడు నక్సలైట్ల పోరాటము ఉన్నదే భూ పోరాటం చేసింది, ప్రధానంగా భూమి కేంద్రంగా చేసింది. అవునా? అది కూడా ఏంది? పీడిత ప్రజలు అంటే ఎవరు? దళితులు, ఆదివాసీలు, ఇంకా బడుగు బలహీన వర్గాలు. ఈ పీడిత ప్రజల దగ్గర ఉన్న భూమి ఇన్ని లక్షల ఎకరాల భూమి పోతా అంటే నక్సలైట్లు ఏం చేసినట్టున్నా? నక్సలైట్లు చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తంగా భూమి పేదవాడికి భూమి దక్కాలంటటువంటి పోరాటము, పేదవాడికి వ్యక్తి సమానత్వం దక్కాలనేటటువంటిది, వాడి ఆత్మగౌరవం నిలబడాలనేటటువంటిది, మొత్తం సమాజమే ఒక ఉన్నతమైనటువంటి సమాజంగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో వాళ్ళు కొన్ని విధి విధానాలు, లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నారు. అయితే అసైన్మెంట్ భూములు పేద ప్రజలు కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఇప్పుడు మీరు అన్నట్టు భూ సంస్కరణలు వచ్చాయి. భూ సంస్కరణ చట్టాలు ఇక్కడ ఇంకోటి గమనించవలసింది ఏంటంటే, ప్రజలకు భూమి చట్టాల మీదనే అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అసైన్మెంట్ చట్టం తీసుకొచ్చారు 1977లో. అసైన్మెంట్ చట్టం వచ్చింది. అసైన్మెంట్ చట్టం వచ్చింది 77లో అయితే దాని యొక్క రూల్స్ ఏమైంది? ఎప్పుడు
అదేవిధంగా భూ సంస్కరణల చట్టం వచ్చింది, ల్యాండ్ సీలింగ్ చట్టం 1977 వచ్చింది. దాని రూల్ సుప్రీం అయింది ఎప్పుడు? అయితే పాలకులు వాళ్ళ యొక్క వెసులుబాటు కోసము ప్రజల్లో వచ్చేటటువంటి ఒత్తిడిని తట్టుకోలేక అప్పటికప్పుడు చట్టాలను మాత్రం చేస్తున్నారు, కానీ వాటిని అమలు చేయడం లేదు. ఒకవేళ వాళ్ళు చట్టంలో చేయడానికి 1973లో పేద ప్రజలు చేసినటువంటి పోరాటాల వల్ల, వాళ్ళ త్యాగాల వల్ల, వాళ్ళ అమరత్వం వల్ల ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది. ఆ ల్యాండ్ సీలింగ్ చట్టం 1973లో వస్తే 77లో రూల్ సుప్రీం అవుతారు. అంతలోపు ఆ భూములకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా, ఆ భూములు అంటే భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ భూములను ఎవరెవరి పేరు మీదకి మార్చాలి, ఎట్లా మార్చాలి, తిమ్మిని బమ్మిని ఏ విధంగా చేయాలి, నక్కల పేరిట, కుక్కల పేరిట, పందుల పేరిట, అన్నిటి పేరిట భూములను మార్చి పాడేశారు. ఏంది సీలింగ్ చట్టాలు, సీలింగ్ చట్టం వస్తుందనే వరకు కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు కూడా విడాకులు తీసుకుని ఎవరి భాగం వాళ్ళు తీసుకున్నట్టు. ఓకే, పరిస్థితుల్లో అవి అదోమో అదనపు భూమి, మీరు నేను చెప్పేది అసైడ్ భూమి. అసైడ్ భూమి వేరు, అది నువ్వు చెప్పే భూమి వేరు. ఏది మిగులు భూమి అనేది నువ్వు చెప్పే అంశం. నేను చెప్పేది అసైడ్ భూమి గురించి. నేను అడిగిన ప్రశ్న అసైడ్ భూమి గురించి. ఇప్పుడు అసైడ్ భూమి అంటే ఆల్రెడీ పంచిన భూమి, అది పంపకం చేయకుండా ఉన్న మిగులు భూమి కాదు అది. మీరు చెప్పేది ఏంటి? మిగులు భూమి ఇతరుల పేర్ల మీద చేసుకున్నారు వాళ్ళు. ఏది ఇప్పుడు ఎప్పుడైతే చట్టం వచ్చిందో అది భూ లిమిటేషన్ చట్టం వచ్చింది కదా, వచ్చినప్పుడు దాన్ని మిగులు భూమి గురించి మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ పంచిన భూమి గురించి మాట్లాడుతున్నాను. అసైన్మెంట్ చట్టము 1977లోనే తీసుకొచ్చారు. దానికన్నా ముందు తెలంగాణ ప్రాంతంలో లావోని చట్టం అనేది ఉంది. దానికి మెరుగ్గా దీన్ని తీసుకొచ్చారు. అసైన్మెంట్ చట్టం ద్వారా ఇచ్చినటువంటి భూములే 24 లక్షల ఎకరాలు ప్రశ్నార్థకంగా మారినవనే ఉద్దేశంతోనే పేద ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేలాంటటువంటి సదుద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయో వాటి అమలు తీరు కరెక్ట్గా లేదు. ఆ భూమి పంచిన తర్వాత కూడా పేద ప్రజలు సమానమైనటువంటి భూపంపకాల కోసం అడిగారు, కానీ ప్రభుత్వం సమానమైనటువంటి భూపంపకాలు చేయలేకపోగా ఎకరా 2 ఎకరాలు ఇవ్వచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 1 ఎకరా భూమి ఇవ్వచ్చు అనేటటువంటి ఒక లెక్క తేల్చి ఈ విధంగా ఇవ్వచ్చు అనేటటువంటి దాన్ని అసైన్మెంట్ కింద ఇచ్చారు. కానీ ఈ అసైన్మెంట్లోనే పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఉన్నాయి, తర్వాత వివిధ స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి ఉన్నాయి. దాదాపు ఒక 20 రకాల అసైన్మెంట్స్ ఉన్నాయి. ఒక పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్సే కాదు, పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్లోనే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు, ఎక్స్ ఆర్మీకి ఇచ్చినటువంటివి, తర్వాత స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములు, ఈ విధమైనటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఈ నిరుపేద దళితులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళు తమ యొక్క అవసరాల కోసం, తమ కుటుంబాల కోసం ఎకరానే నీ ఎల్లిగా నీకు ఎందుకురా భూమి అనే సందర్భం, లేదా ఎల్లిగా నీ బిడ్డది పెళ్ళి ఉంది చేసుకో, అప్పు ఇస్తా నేను, అప్పు కింద నీ భూమి ఇచ్చేసి దానికి ఒక 17 రకాల కండిషన్స్ పెట్టినా కూడా. అయితే ఇప్పుడు ఏమైందంటే, అంటే సుదర్శన్ గారు, ఇప్పుడు ఒక భూమి సమస్య అనేది అలాగే 78 ఏళ్ళ తర్వాత కూడా అట్లనే అది సమస్య పెద్దగా పరిష్కారం కాలేదు. ప్రధానంగా సామాజిక సమస్య అంటే అంటరానితన వివక్షత ఇంకట్లనే ఉన్నది. రాజకీయ సమానతలు, రాజకీయ బానిసలుగా మాత్రమే ఈ వర్గాల కింది వర్గాలు ఉన్నాయి, అంతే కదా. ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, చివరికి రాష్ట్రపతి అయినా గుళ్ళో కూడా ఎంట్రీ లేదు వాళ్ళకు. గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, అవునా కాదు? అంటే అర్థమైంది, సామాజిక వెనుకబడి అట్లే ఉంది, ఆర్థిక అసమానతలు పోలేదు, రాజకీయ బానిసత్వం ఉంది. మరి ఈ 3 పోకుండా గ్రామాలు ఎట్లా విముక్తి చెందుతాయి అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే గ్రామాల్లోన అనేకమైనటువంటి విభిన్న కులాలు, విభిన్న మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నా ఒకే గ్రామానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు నేను ఒక వర్గానికి చెందినటువంటి వాడిని, ఒక కులానికి చెందినటువంటి వాడిని, ఇంకా నాలాంటి ఇతర కులాలు, దాదాపు సబ్బండ కులాలు ఆ గ్రామంలో ఉంటున్నాయి. కానీ నేను హైదరాబాద్లో ఉన్న నా గ్రామం పేరే చెప్పుకోవాలి, నా చిరునామా నా గ్రామం, నా తల్లిదండ్రులు నా గ్రామం, నా భూమి నా గ్రామం. నేను గ్రామంతోనే బతకాలి, గ్రామమే నా బలం, గ్రామమే నా ప్రధాన ఆర్థిక వనరు, నా మూలాలు గ్రామమే. కాబట్టి నా గ్రామాన్ని నేను బాగు చేసుకోవాలి. ఎందుకంటే నేను బాగుండాలి అంటే
నా కుటుంబం బాగుండాలి. నా కుటుంబం బాగుండాలంటే నా పక్కవారు బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, నా గ్రామానికి ఉన్నటువంటి వనరులు బాగుండాలి. ఆ వనరులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది. ఎందుకంటే నేను ఆ గ్రామం వాడిని. ఈరోజు నువ్వు నాకు ఉత్తరం వేస్తే సుదర్శన్ సో అండ్ సో గ్రామం అని చెప్తారు. ఆ చిరునామాకి చేరాలంటే, ఎందుకంటే నేను ఆ గ్రామాన్ని, కాబట్టి మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నేను ఆ గ్రామం. అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా? గ్రామాలు వదలండి అన్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా అంబేద్కర్? గ్రామాలు ఒక సాంప్రదాయ కుల సాంప్రదాయము, కులాలకు అంటరానితనానికి పునాది అక్కడ గ్రామం. ఇవాళ గ్రామ విముక్తి అనేది, గ్రామ స్వరాజ్యం అంటే ఏ కులాలు ఆ కులాలు ఉండి, అణచివేత అట్లనే ఉండి, దోపిడీ అట్లనే ఉండి, దాన్ని గాంధీ లాంటి వాళ్ళు గ్రామ స్వరాజ్యం అన్నారు. కానీ అంబేద్కర్ ఏమన్నాడు? వాటన్నిటిని ధ్వంసం చేయండి, గ్రామాల నుంచి కదలండి, ఆ కుల వ్యవస్థ నుండి బయటికి రండి, ఆ అణచివేత నుండి బయటికి రండి. మీరు ఇంతకుముందు ఫస్ట్ మాట్లాడిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఏదైతే ఉందో గ్రామాల్లో లేదు, అది పట్టణాల్లో ఉంది. ఇక్కడ మీరంతా పట్టణాలకు తరలిరండి అన్నారు. మరి మీరు గ్రామాలలో ఈరోజు గ్రామాల నుంచి తరలి వస్తే, ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి అంతో ఇంతో చైతన్యవంతమైనటువంటి వాళ్ళు, చదువు ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల్ని ఏం జరుగుతుందో చెప్పేటటువంటి వాళ్ళు గ్రామాల నుండి పట్టణాలకు తరలి వస్తే గ్రామ వనరులు మొత్తం తరలించబడతాయి. ఈరోజు గ్రామాల్లోని వాగులు, వంకలు, చెట్లు, పుట్టలు అన్నీ కూడా తరలించబడ్డాయి. ఈ ఎల్పిజి ఏరియాలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటటువంటి అభివృద్ధులు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణం మొత్తం, పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది. ఎక్కడికక్కడ ఏ వనరులను ఏ విధంగా దోచుకోవాలనేటటువంటి కుట్ర జరుగుతుంది. ఇప్పటికే చాలా వనరులు తరలించబడ్డాయి. ఎంతకంటే ఇక మళ్ళీ గ్రామాలను బాగా చేయలేము అనే పరిస్థితిలో నుంచి ఆ విధమైనటువంటి దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు గ్రామాల నుంచి తరలండి అంటే జనాలని గ్రామాల్లో లేకుండా చేస్తే ఆ గ్రామాలు మొత్తం కూడా ప్రైవేటు కంపెనీల పరం చేయడం, ప్రైవేటు కంపెనీలకు భూములను మొత్తాన్ని కూడా ఏకీకృతం చేయడం, భూములను మొత్తాన్ని కేంద్రీకరించి కట్టగట్టి చుట్టి కంపెనీలకు కట్టబెట్టడం, ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు చేస్తారు ఈ పనులు? ఇవన్నీ ఈరోజు ఎల్పిజి ఎవరు చేస్తారు? ఎవరు? ప్రభుత్వాలే చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎవరు? ప్రతిపక్షాలు ఆ విధంగానే ఉన్నాయి, అధికార పక్షాలు. ప్రభుత్వం అంటే ఎవరు? అగ్రవర్ణాలు ప్రభుత్వాలు. అవి ప్రభుత్వాలు అంటే ప్రజలందరి ప్రభుత్వాలు కాదు. అవి ప్రజల ప్రభుత్వాలు కాకపోయినా ప్రజలకు ఒక విధానం ఉంది, ఒక సంవిధానం ఉంది, ఒక భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో వ్యక్తి గౌరవింపబడాలనేది, వ్యక్తి సమానత్వం ఉంది. ఆ వ్యక్తి సమానత్వానికి సంబంధించినటువంటి దాన్ని పాటించమని మనం అడుగుతున్నాం. గ్రామాలలో వ్యక్తి సమానత్వం ఎక్కడైనా ఉందా? ఏ గ్రామాలలో ఉందా? ఏ గ్రామాలు లేకపోయినా నీకు ఉందా? మీరు చెప్పండి. డైరెక్ట్ ఒక లాయర్గా నేను అడుగుతున్నా, గ్రామాల్లో వ్యక్తి సమానత్వం ఉందా? నీకు కులం అనేది పెద్ద అడ్డగోడగా గ్రామాలలో ఉండి ఇవాళ మాదిగవాడ, మాలవాడ, కమ్మరివాడ, కుమ్మరివాడ, బ్రాహ్మణవాడ, ఆ వాడ, ఈ వాడ అని గ్రామాలన్నిటి కూడా వెలివాడలుగా ఉన్నాయి. ఇవాళ అర్థమైందా? ఆ వెలివాడలుగా ఉన్నాయి. వాళ్ళ ఇప్పటికీ కూడా నువ్వు వెళ్ళండి, మీరు మీ గ్రామాలకు వెళ్ళండి, ఇప్పటికీ కూడా వెలివాడలుగా ఉన్న గ్రామాలలో కరెక్ట్ రోడ్లు ఉన్నాయి, కరెక్ట్ హాస్పిటల్ ఫెసిలిటీ ఉండదు, వాళ్ళకు సరైన స్కూల్ ఉండదు, సరైన అపార్ట్మెంట్. ఇప్పటికీ గ్రామాలలో కూడా దళితుల పరిస్థితి, ముఖ్యంగా అంటరాని కులాల పరిస్థితి దయనీయంగా ఉంది. అందుకనే ఈరోజు గ్రామాలలో అభివృద్ధి ఉందంటారా మీరు? ఈరోజు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, జనాభా పెరుగుతున్న కొద్దీ పరిపాలన వికేంద్రీకరణ జరగాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉంది. దాంట్లో భాగంగా జిహెచ్ఎంసీల చుట్టూ చూడండి, మొత్తం గ్రామాలన్నీ పట్టణీకరణ చెందినాయి. ఇవాళ పట్టణీకరణ చెంది ఇవాళ జిహెచ్ఎంసీ పరిధి మొత్తం ఒకప్పుడు 4 జిల్లాలు ఉంటాయి, ఇప్పుడు 11 జిల్లాలు అయింది. ఇవాళ ఇదే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక త్రిబుల్ రోడ్ వస్తుంది, ఇక్కడ మూసీ ప్రక్షాళన పేరు మీద డెవలప్మెంట్ అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ గ్రామాలలో అన్నిట్లలో కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు కనీసం 10 లక్షలు పలకనిది 10 కోట్లు పలుకుతుంది ఇక్కడ. ఇప్పుడు అదే పరిస్థితి సార్. నేను అంటున్నది కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ని వాణిజ్య అంటే పంటలు పండేటటువంటి దాని కింద, లేదంటే ఆహారాన్ని అందించేటటువంటి వస్తువుగా చూడకుండా దాన్ని
వాణిజ్య వస్తువుగా ఎప్పుడైతే చూశారో దానికి డిమాండ్ను క్రియేటివ్ చేస్తున్నారు, దానికి డిమాండ్ తయారు చేస్తున్నారు. ఆ డిమాండ్లో భాగంగానే భూమికి ఈరోజు ధర, భూములను కావాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రికార్డులు ఎవరి చేతులు ఉంటాయి? భూమి రికార్డులు ఎవరి చేతులు ఉంటాయి? దానికి అంటే గ్రామీణ స్థాయి నుండి CCLA స్థాయి వరకు దాదాపు ఒక ఐదు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. గ్రామ స్థాయి, మండల స్థాయి, రెవెన్యూ డివిజనల్, జిల్లా, CCLA రాష్ట్ర స్థాయి. ఇన్ని స్థాయిల్లో ఒక వ్యవస్థ ఉంది భూములను కాపాడేటందుకు. ఈరోజు వినోద్ కుమార్ గారి భూమి వినోద్ కుమార్ గారు దున్నుకుంటున్నారు, కానీ భూమి రికార్డులు మాత్రం ఎవరు కాపాడాలి, ఎవరు చూడాలి, ఎవరు కస్టోడియన్లో ఉన్నాయి? ప్రభుత్వ సిబ్బంది కస్టడీలో ఉన్నాయి. ఆ రికార్డులను మార్పులు చేర్పులు చేసేది ఎవరు? వచ్చిన తర్వాత వినోద్ కుమార్ అనే రైతు చేస్తాడా, లేదంటే అధికారులు చేస్తారు? మొత్తం మరి రికార్డులలోనే ఎందుకు ట్యాంపరింగ్లు జరుగుతాయి? రికార్డులు ఎందుకు రాత్రి రైతుకు సంబంధించిన ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఎందుకు ఈ విధంగా అయిందంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సరైనటువంటి శిక్షణ లేకనో, లేదంటే వారి యొక్క వ్యక్తిగత ఉద్దేశాలు, దానికి అనేకమైన కాదండి. నేను ఏమంటానంటే ఇవాళ CCLA అనేది ఒకటి ఉంది ఇక్కడ, ధరణి వచ్చింది. ధరణి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం, ప్రజలు కాదు. ప్రభుత్వం దేనికోసం ధరణి అన్నది? మీకు సత్వరంగా మీ గ్రామ భూముల రిజిస్ట్రేషన్ అయిపోతాయి, రికార్డుల తారుమారు కోసం కాదు. మీకు సత్వర న్యాయం జరుగుతుంది. మీరు మీ ఇంట్లో కూర్చొని మీ యొక్క భూమి ఉందా లేదా మీ పేరు మీద పావు గంటలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ధరణి వచ్చిన తర్వాత జరిగింది ఏంటి? మొత్తం రికార్డులన్నీ తారుమారైపోయి వారి భూమి ఖాళీ అయిపోయింది. ఎవరి భూమి అయితే ఉన్నదో వినోద్ కుమార్ భూమి దున్నుకుంటుంటే వినోద్ కుమార్ దున్నుకునే భూమి వినోద్ కుమార్ రికార్డులో ఉండదా? దీనికి కారణం ఏంటంటే, దీనికి కారణం ఒకటే, ప్రభుత్వం ఎవరైతే ఈ CCLA అధికారులు కానీ గ్రామంలో ఉన్న VRO కానీ వీళ్ళందరూ కూర్చొని కావాలని అగ్రవర్ణాలంతా కూడా పన్నిన కుట్రలో భాగంగా ఇవన్నీ రికార్డులు మారినాయి, తారుమారైపోయాయి. ఎందుకంటే అధికారం వాడి చేతిలో ఉంది కాబట్టి వాడు ఇష్టారాజ్యంగా తారుమార్చుకున్నాడు. ఇవాళ భూభారతి చేసింది కూడా కదే. పెద్దగా భూభారతితోని పెద్దగా ఒరిగితేమున్నది? ఇవాళ వీళ్ళకి ఇదే అసైన్ భూములు అన్యాక్రాంతమైన విషయంలో భూభారతి ఒక నిర్ణయం తీసుకోలేదు, భూభారతిలో ఒక కమిటీ వేయలేదు, దాని మీద భూభారతి మరి అసైన్ భూముల మీద అధ్యయనం చేయలేదు. ఎందుకు? భూభారతి అనేది ఒక చట్టం వచ్చినప్పుడు అసైన్ భూములు ఎవరి పేదలే కదా, మరి దానికి సంబంధించిన అధ్యయనం ఎందుకు జరగలేదు? సో కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అగ్రవర్ణాల చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ ఊర్లో ఉన్న భూస్వామి రెడ్డి మాట వింటారు, కమ్మ మాట వింటారు, వాళ్ళ మాటలు వింటారు. వాళ్ళ తొత్తులు వాళ్ళ అనుచరులే మొత్తం బినామీల పేరు మీద భూములు రాసుకుంటారు, వాళ్ళకి అంత ఇంత పడేస్తారు, మొత్తం రికార్డులో వాళ్ళ పేరుకి వచ్చేస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉంటున్నాయి కాబట్టి గ్రామాల్లో అరాకుర పెరిగినటువంటి విద్యా అవకాశాల వల్ల అంతో ఇంతో చైతన్యమైనటువంటి సమాజం అంటే ప్రజలు అక్కడ గ్రామాల్లో ఉంటున్నారు. వీటన్నిటి మీద ఎందుకంటే వీటన్నిటి మీద అధ్యయనం చేసేటటువంటి పరిస్థితి ఉండాలని, అవగాహన ఉండాలని అందుకే మీరు ఈ రైతు హక్కుల వేదికను ఏర్పాటు చేసి మన ఊరు, మన ప్రజాస్వామ్యం, మన గ్రామం అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్ళి గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి అధికారాలను ఖచ్చితంగా పాటించాలి. ఆ గ్రామ పంచాయతీకే అన్ని అధికారాలు ఉంటాయి. గ్రామ సభ తీర్మానమే వీటన్నిటిని కూడా పరిష్కరించగలదు. ఎందుకంటే సహజ వనరుల విధ్వంసం గ్రామాల్లో జరిగినంతగా ఎక్కడ జరగడం లేదు. ఉషికే వాగులోనూ ఉన్నటువంటి ఉషికే ఈరోజు వ్యాపార వస్తువు అయింది. ఇంటి ముందర ఉన్న గుట్ట వ్యాపార వస్తువు అయింది. చెట్టు పుట్ట ఇట్లా ప్రతి దాని నీరు ప్రతి దాన్ని వ్యాపారంగా తయారు చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వనరుని కొల్లగొట్టి ఈరోజు అనేక ప్రాంతాల్లోన కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం, మొదటి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల పునరుద్ధరణ అని చెప్పారు.
ఒకప్పుడు చెరువుల యొక్క పునరుద్ధరణ దేనికోసం జరిగేది? ఆ చెరువులో ఉన్నటువంటి మట్టిని భూసారాన్ని పెంచేటందుకు రైతులకు ఇచ్చేవారు. కానీ ఈరోజు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి చెరువు మట్టి మొత్తాన్ని కూడా ఇటుక బట్టీలకు అమ్మేసుకొని, అది ఎవరు అమ్ముకుంటారో ఎందుకు అమ్ముకుంటారో కూడా తెలియదు. దానికి గ్రామసభ తీర్మానం ఉండాలి, గ్రామసభ తీర్మానించాలి, ఆ కమిటీ చెప్పినటువంటి దాని ప్రకారం ఎంత అనేది ఉండాలి. ఇవేవి కూడా జరగకుండా ఎవరికి వాళ్ళు ఆ ఊరందరికీ ఊరుమ్మడి మొత్తానికి సంబంధించినటువంటి చెరువు మట్టిని కంపెనీలో కట్టబెడుతున్నారు, ఉష్కని కంపెనీలో సో కట్టబెడుతున్నారు. వీటన్నిటిని ఇప్పుడు చైతన్య అయితే- భాగంగా మీరు ఈ వేదిక పెట్టారు కదా, భవిష్యత్ కార్యాచరణ ఏంటిది ఈ వేదిక ద్వారా? ప్రజలను చైతన్యం చేయడము, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతను ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు వారికి సరైనటువంటి శిక్షణ ఇచ్చి గ్రామసభ యొక్క ప్రాముఖ్యతను, గ్రామసభ చేయవలసినటువంటి పనులను, ఏ విధంగా వనరులను కాపాడుకోవాలి, ఏ విధంగా దోపిడీకి వ్యతిరేకంగా ఉండాలి, మన గ్రామాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలంటటువంటి ఒక చైతన్యాన్ని, ఒక అవగాహనని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా యొక్క తెలంగాణ రైతు హక్కుల వేదిక ప్రధాన ఉద్దేశం. సో ఇదండి ఇవాళ సుదర్శన్ గారి యొక్క ఇస్రంపల్లి సుదర్శన్ గారి యొక్క వారి యొక్క అభిప్రాయము, వారు పెట్టిన తెలంగాణ రైతు హక్కుల వేదిక యొక్క ముఖ్య లక్ష్యం. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై పులి, జై పెరియార్.